అవును సార్, రాత్రి పగలు కష్టపడితే అయిపోతుంది సార్. నోనో గోపి, అలా వర్క్ చేయకూడదు. పనికి దగ్గర లాభం ఆశించడం మంచిదే. అందుకని మరీ రెస్ట్ లేకుండా పని చేయకూడదు. ఆరోగ్యం పాడైపోదు. మీకు నేను వారం రోజులు గడువిస్తున్నాను, తీరుబడిగా చేయండి. సరే సార్, ఒక వారంలోగా అన్ని బళ్ళు రెడీ చేసేస్తాను సార్. ఓకే గోపి, ఆల్ ద బెస్ట్. మరి ఉంటాను. అలాగే సార్, నమస్తే సార్. ఎవరన్నా? ఎండి గారు ఫోన్ చేశారా? 10 బళ్ళు పంపించారు కదా, వాటిని ఒక వారంలో రెడీ చేసి ఇచ్చేయమన్నారు. అలాగే చేసేద్దాం అన్నా. రేపు భాస్కర్ కూడా వచ్చేస్తున్నాడు. రాత్రి పగులు చూడకుండా కంప్లీట్ చేసేద్దాం. సర్లే, పని కానీ. అలాగే అన్నా. ఆకాష్, రా ఆకాష్, కూర్చో. రాణి ఇక్కడికి వచ్చిందా? మధ్యాహ్నం ఇంటికి వచ్చింది. భోంచేసిన తర్వాత మీ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పింది. తను ఇప్పటివరకు ఇంటికి రాలేదు, అందుకే వెతుక్కుంటూ వచ్చాను. ఏంటి, రాణి ఇంకా ఇంటికి రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఆకాష్, అడుగుతున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా? అది అవునండి. అది జరిగింది. రాణి ఈ పరిస్థితుల్లో మా ఇంటికి వచ్చిందా? దాని మొహం చూసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. ఏదైనా ప్రాబ్లం ఉందా అమ్మా అని అడిగాను. అదేం లేదని మాట దాటేసింది. ఇప్పుడు రాణి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఏం అర్థం కావట్లేదే. అదే నాకు అర్థం కావడం లేదు. మీరు మా ఇంటికి రాకముందు వెళ్ళింది, ఇంతవరకు రాలేదు. నేను రాణిని తీసుకొస్తానని బయలుదేరినప్పుడు నాకు ఈ విషయం తెలిసిందే. అందుకే వెంటనే మీ దగ్గరికి వచ్చానా. ఆకాష్, కంగారు పడద్దు, వెతుకుతాం, పద. సరే. బావా, తను మాతో పట్టి కలిసి చదువుకున్న అమ్మాయి. రాణికి బాగా క్లోజ్. ఒకసారి వెళ్ళాడి చూద్దాం, పద. సుష్మా, సుష్మా. ఎవరు? అరే ఆకాష్, ఎలా ఉన్నావు? బాగున్నాను సుష్మా. లోపలికి రా ఆకాష్. పర్వాలేదు. ఏంటి అలా డల్గా ఉన్నావు? ఎనీ ప్రాబ్లం? ఏం లేదు సుష్మా. రాణి ఏమన్నా నేను కలవటానికి వచ్చిందా? రాలేదే. నేను అసలు దాన్ని చూసి కూడా చాలా రోజులైంది. ఏ రాణి కనపడ్డలేదా? అలా అడిగావు. ఏం లేదు సుష్మా, ఫ్యామిలీ మ్యాటరు చిన్న గొడవైంది. రాణి అడిగి బయటకు వచ్చేసింది. ఇక్కడికి ఏమైనా వచ్చిందేమో అని అడగడానికి వచ్చానా. ఏంటి ఆకాష్, మ్యారేజ్ అయి 6 నెలలు కూడా కాలేదు, పైగా మీద లవ్ మ్యారేజ్. గొడవ పడ్డవేంటి? మేమేం గొడవపడలేదు సుష్మా. తను మా అక్క నేను ఇంట్లో లేనప్పుడు మాట మాట అనుకున్నారు. చిన్న పట్టింపు వచ్చి తను కోపంగా బయటకు వచ్చేసింది, అంతే. అలాగా? ఒకసారి స్వాతిని అడిగి చూడు. అలాగే. సుష్మా, ఒకవేళ నిన్నేమైనా కలిస్తే నాకు ఫోన్ చేయి, వస్తానా? సరే ఆకాష్. పద బావా. ఆకాష్, ఏమన్నారు? ఇక్కడికి రాలేదన్నారు బావా. రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ మీ ఇంటికి వెళ్ళిపోయిందేమో, ఫోన్ చేసి కనుక్కో. ఖచ్చితంగా వెళ్ళుండదు బావా. ఎందుకంటే 3 లక్షలు లేకుండా గడప దాటి లోపలికి రానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది. అందుకే తను వెళ్ళుండదు. కరెక్టే. నా చెల్లికి రోషం పౌరుషం చాలా ఎక్కువ. బావా, ఒకవేళ మీ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమో, ఎందుకని మంచిది అర్చనకు ఫోన్ చేసి అడగండి. వద్దు ఆకాష్, అర్చనకి ఫోన్ చేస్తే కంగారు పడుతుంది. ఒకవేళ మా ఇంటికే వెళ్ళుంటే అర్చన ఈ పాటికి నాకు ఫోన్ చేసి ఉండేదిగా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో ఎలా తెలుసుకోవటం? బావగారు, తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఏ పార్కో గుడికి వెళ్ళుంటుంది. పదండి, అక్కడికి వెళ్ళి వెతుకుదాం. పద.
ఒకసారి ఎలా ఇస్తావు? బాబు, నిన్నే. క్వార్టర్ ఇక్కడ చూడు. వస్తామాకండి. క్వార్టర్ ఇవ్వండి నీకే. ఎవరాడా ఉండండి ఉండండి అయ్యా. మన బ్రాండ్ బాబు. క్వార్టర్ ఏం చూస్తావా? వామ్మో, మొత్తానికి బాటిల్ దొరికింది. ఏంటి ఏంటి ఈ జనం రేషన్ షాప్ దగ్గర కన్నా ఇక్కడ ఎక్కువ ఉన్నారే. చచ్చా, రోజు రోజుకి తాగుబోతులు ఎక్కువ అయిపోతున్నారు. వామ్మో. ఏంటి అల్లుడు గారు గోపి బైక్ మీద వస్తున్నారు. ఆగండి ఆగండి. ఏంట్రా మీ ఇద్దరు ఈవేళప్పుడు ఇలా వచ్చారు? ఇదంతా నీ వల్లే జరిగిందన్న. నా వల్ల జరిగిందా? అసలు ఏమైందిరా? మన రాణికి ఆకాష్ వాళ్ళ అక్కకి చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో రాణి ఆకాష్ కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. పొద్దున్నుంచి నేను ఆకాష్ రాణి కోసం వెతుకుతున్నాం, కానీ ఎక్కడా కనిపించలేదు. రాణి ఫ్రెండ్స్ అందరినీ వాకప్ చేశాం. వాళ్ళెవరూ మాకు తెలియదంటే తెలియదంటున్నారు. ఏంట్రా రాణి కనిపించట్లేదా? అల్లుడు గారు, మీ ఇంట్లో గొడవ జరిగిందా? పైగా నా మూలంగా అంటారేంటి? అసలు సమస్య ఏమిటి అల్లుడు గారు? చెప్తున్నాను కదా, నువ్వే కారణమని. అన్ని సమస్యలు నీ వల్లే వస్తాయి. ఏమిటయ్యా నువ్వు అనేది? నా వల్ల సమస్య ఏంటి? కాస్త అర్థమయ్యేలా చెప్పయ్యా. ఇంకా ఏంటని అర్థమయ్యేలా చెప్పేది? చూడు, చెడు అలవాట్లు, చెడు సావాసం. ఎన్నిసార్లు చెప్పింది రాణి నీకు? రాణి మాట విన్నావా? వినలేదు. అంతా నీ వల్లే వచ్చింది. ఏంటి అల్లుడు గారు ఇలా అంటున్నాడు? అసలు సమస్య ఏమిటో నువ్వైనా చెప్పు బాబు. నేను చెప్తానన్నా, నీకు బాగా అర్థమయ్యేలా చెప్తాను. రాణి పెళ్లికి ముందు ఆకాష్ దగ్గర నువ్వు 1,00,000 రూపాయలు తీసుకున్నావు. అదైపోయిందా? రాణి బ్యాంక్ నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసి ఆటోలో మర్చిపోయింది. ఆ మొత్తం 3 లక్షల గురించి ఆకాష్ వాళ్ళ అక్కకి మన రాణికి గొడవ అయింది. ఆ గొడవ జరిగిన తర్వాత రాణి వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోయింది. ఆ 3 లక్షలతోనే మళ్ళీ వాళ్ళ గుమ్మం తొక్కుతానని చెప్పి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి మన ఇంటికి వచ్చింది, కానీ రాణి నాతో జరిగింది చెప్పలేదు. ఆకాష్ చెప్పాక అసలు నిజం తెలిసింది. నేను ఆకాష్ రాణి కోసం వెతుకుతున్నాం. ఎట్టెళ్ళిపోయిందో తెలీదు. చాలా భయంగా ఉంది. నువ్వే రాణి జీవితానికి సమస్య తెచ్చిపెట్టావు. ఏంట్రా నువ్వు అనేది? నా మూలంగా రాణి ఇంత పెద్ద సమస్యలో చిక్కుకుందా? కనీసం రాణి నాతో చెప్పినా బాగుండేది. నేనేదో ఒకటి చేసేవాడిని. అసలేం చేయాలో తోచట్లేదు. అయ్యో, ఏంటండి మీరు? నేనేమైనా అప్పు రాబట్టుకోవాలని ఇలా చేశానా? నేమే మావయ్య కోసం చేయలేదు కదా. రాణికి ఏ ఇబ్బంది కలగకూడదని అలా చేశానా? ఇప్పటిదాకా నెల నెల వడ్డీ కడుతూనే ఉన్నాను. నాన్న హాస్పిటల్ అడ్మిట్ అవటం వల్ల వాళ్ళకి ఫోన్ చేయడం కుదరట్లేదు. ఆ తర్వాత ఈ విషయం ఇంట్లో అందరికీ తెలిసిపోయింది. సర్లేండి, జరగాల్సింది చూడండి. పదండి, రాణిని వెతుకుదాం. పదాకాష్. అయ్యా, నేను కూడా వస్తాను. పదయ్యా. రా. రాణి, అందరినీ పంపించు. ఏదైనా తేడా జరిగిందో నిన్ను బయట పంపించాల్సి వస్తుంది. నేను చెప్పాను కదరా, ఇది దరిద్రపు కొంపలో చెడు నక్షత్రంలో నష్ట జాతకంలో పుట్టిందని. అదే నిజమైంది. చూసావా? నిన్ను చూస్తే మా అక్క అన్నట్లు నిజంగా దరిద్రపు దానిలోనే కనిపిస్తున్నావు. 2 లక్షల రూపాయలు దగ్గర ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? ఇదేనా మీ వాళ్ళని పెంచిన పెంపకం? అంత రోషం గల్లదైతే ముందు డబ్బులు తీసుకురమ్మను. ఆ తర్వాత నేనేమన్నంటే నన్ను అడుగు. మీకు కావాల్సింది డబ్బులే కదా. నేను 3 లక్షలు తెచ్చిస్తాను. అప్పుడు నువ్వన్న మాటలన్నీ వెనక్కి తీసుకుంటావా? ఏ ప్రమాదం వచ్చినా ఆ 3 లక్షల్లో 2 లక్షలు నందినికి, 1 లక్ష స్పేర్ పార్ట్స్ కొనాలని చెప్పాను. ఇప్పుడు చెప్పు రాణి, నేను చేస్తుంది కరెక్టే కదా? భగవంతుడా, నా కొడుకు అలిగి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. వాడి కోసం ఎన్నో చోట్ల వెతికాను, కానీ వాడి జాడలేదు. వాడి మూలంగానే మా ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. నేను అనాథలాగా ఆ ఇంట్లో ఉండాల్సి వచ్చింది. వాడు ఎలాగైనా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి.
ఒరే వాసు, ఎక్కడున్నావురా? నిన్నెక్కడని వెతకాలరా? రాణి ఇక్కడుందేంటి? రాణి, అమ్మా రాణి, ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? అల్లుడు గారు బాగున్నారా? మీ అత్తగారు నిన్ను బాగా చూసుకుంటున్నారా? అయినా ఇదేంటమ్మా ఇక్కడున్నావు? ఏమ్మా, గుడికొచ్చి ఇంటికెళ్తున్నావా? నీకు తోడుగా ఎవరన్నా వచ్చారా, లేక ఒక్కదానివే వచ్చావా? ఏంటమ్మా, కన్న తల్లిని చాలా రోజుల తర్వాత నిన్ను చూసి ఆనందంతో పొంగిపోతూ ప్రేమగా పలకరిస్తుంటే కనీసం మొహంకైనా చూడవే? ఏంటమ్మా, నా మీద నీకింకా కోపం పోలేదా? వాసు ఇంట్లోకి రానిచ్చాననే కదా నీకు మీ నాన్నకి కోపం వచ్చింది. నన్ను క్షమించవే. నేను చేసిన తప్పులకు శిక్షగా అందరూ నన్ను అనాథగా వదిలేసి వెళ్ళిపోయారు. మంచిగా మారి మనిషిలా బ్రతకరా అని వాసుకి ఎన్నోసార్లు చెప్పాను. దానికి వాడాలికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. ఈ విషయం మీ నాన్నకు చెప్తే ఆయన మౌనంగానే ఉన్నాడు. ఎందుకే అందరూ నన్ను వేలేసి అనాథం చేస్తున్నారు? నేనెన్నో తప్పులు చేయొచ్చు, కానీ అవన్నీ ఎవరి కోసం చేశాను? నా కడుపున పుట్టిన మీకోసమే కదా. మీరెవరో నన్ను అర్థం చేసుకోకుండా అనాథలా వదిలేస్తే నేను బతకడం కంటే చావడమే నయమే. రాణి, నువ్వు ఒక్కదానివే వచ్చేట్టున్నావు. పదమ్మా, నేను ఇంటి దగ్గర దించెళ్తాను. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మీ ఇంటికి రాకూడదా? అలాంటిది ఏదైనా ఉంటే నేను బయటే ఉండి నేను ఇంట్లోకి పంపిస్తాను. పదమ్మా. ఏంటి అమ్మ పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నావా? ఏంటమ్మా ఇది? ఊరుకోవే. అమ్మా, మనం మా ఇంటికి కాదమ్మా, మన ఇంటికి వెళ్దాం పద. అదమ్మా జరిగింది. అయ్యో తల్లి, ఇదంతా మా కర్మ కాకపోతే మామూలుగా నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటమ్మా? ఆయన్ని రక్షించడానికి అల్లుడు గారు 1,00,000 రూపాయలు అప్పు చేయాల్సి వచ్చిందా? నువ్వు నన్ను కలవడం వల్ల 2 లక్షలు పోగొట్టుకున్నావా? నీ సుఖ సంతోషాలు కోరే నీ తల్లిదండ్రులే నీ సంసారం నాశనం కావడానికి కారణమయ్యారా? పెళ్ళి ఏడాది కూడా తిరక్కముందే నీకు ఇలాంటి పరిస్థితి రావడం ఏంటమ్మా? 3 లక్షల రూపాయల కోసం నేను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారా? మేం పెట్టిన 30 తులాల బంగారం ఆ మాత్రం ఖరీదు చేయదంటున్నా? వాళ్ళేమో కూతురు పెళ్లి చేసి అల్లుని ఇలరికి ఉంచుకున్నారు. వాడు పావలా సంపాదించడం 1 రూపాయి ఖరీదు చేయడు. పైగా తిండిపోతూ వాడిని దర్జాగా ఇంట్లో కూర్చోబెట్టి గుడ్డుగురాన్ని మేపినట్టు మేపుతున్నారు. వాడి నెల తిండి ఖరీదు చేయదమ్మా నువ్వు పోగొట్టుకున్న డబ్బు. అందుకని నిన్ను వెళ్ళగొట్టేస్తారా? వాళ్ళని ఊరికే వదలకూడదు. ఎదురుపడి అడిగితే మొహం ఎక్కడ పెట్టుకుంటారో చూద్దాం. పదమ్మా వెళదాం. చెయ్యొద్దులమ్మా. వెళ్ళి వాళ్ళని ఏమని అడుగుతావు? తప్పు చేసింది నేను. నీ వెనకాల వచ్చి నిలబడటానికి నాకు మొహం చెల్లడం లేదు. తప్పు నా దగ్గర పెట్టుకొని ఇది న్యాయమేనా అని ఎలా అడుగుతావు? ఏంటి ఇలా మాట్లాడుతున్నావు? ప్రపంచంలో అత్తారింటికి వెళ్ళిన ఏ ఆడపిల్ల డబ్బులు పోగొట్టుకోలేదా? వాళ్ళందరినీ ఇలాగే ఇళ్లలో నుంచి తరివేస్తున్నారా? అమ్మా, వాళ్ళు నిన్ను మర్చిపోయి పోగొట్టిన 2 లక్షల గురించి పెద్దగా అరటం లేదు. కానీ నాన్నకి మా ఆయన ఇచ్చిన 1,00,000 రూపాయలతోనే అసలు సమస్య ఎంత. పెళ్లికి ముందే అల్లుడి దగ్గర మామగారు డబ్బు లాగాడని అరుస్తున్నారమ్మా. అయ్యో భగవంతుడా, మేమేం చెయ్యాలమ్మా? రాణి, నువ్వు నాతో పట్రా. వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడైనా నిన్ను అక్కడే దించేసి వస్తాను. కుదరదమ్మా. నేను 3 లక్షలు తీసుకునే వస్తానని వాళ్ళతో ఛాలెంజ్ చేసి వచ్చాను. ఇప్పుడు పొట్టి చేతులతో నేను అక్కడికి రాలేను. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితుల్లో 3 లక్షలంటే ఎక్కడి నుంచి తేగలవే? అది సాధ్యమయ్యే పనేనా? నీ మాట నిలబెట్టగలిగేవాడు మీ అన్నయ్య గోపి ఒక్కడేనే. కానీ వాడు నీ పెళ్లికి బంగారం పెట్టడానికి నానా తిప్పులు పడ్డాడు. మళ్ళీ ఇప్పుడు 3 లక్షలంటే వాడు మాత్రం ఎక్కడి నుంచి తేగలడు? అన్నయ్య ఉన్నాడన్న నమ్మకంతోటే నేను వాళ్లతో అంత ధీమాగా అనేసి వచ్చాను. కానీ ఇప్పుడేం చేయాలో తెలియక బస్ స్టాప్ లో కూర్చున్నానమ్మా.
నువ్వు మామూలుగా పుట్టింటికొచ్చి 10 రోజులు ఉండి వెళ్ళొచ్చు. కానీ ఇలా ఓ సమస్యతో వచ్చి ఇక్కడుంటే 3 పిల్లల మధ్య ఏమైనా గొడవ జరిగిందా? అత్తగారితో పడ్డం లేదా? ఆడబిడ్డ ఆరాలు పెడుతుందా అని ఇరుగు పొరుగు వాళ్ళు ఆరాలు తీయటం మొదలుపెట్టి రకరకాలుగా మాట్లాడతారు. ఏం చేద్దావే ఇప్పుడు? భగవంతుడా, ఏంటయ్యా ఇదంతా? భాగ్యమక్క, మీ అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయి వచ్చాడా? అవునక్క, కావాలంటే నువ్వే బయటకు వచ్చి చూడు. భగవంతుడా, నా నెత్తిని పాలు పోసావు కదయ్యా. నా కూతురు ఇంటికి వచ్చిన వేళ విశేషం. నా వాసు ఇంటికి వచ్చేసాడు. మరే వాసు, వచ్చావా? వాసు, గోపి, రాలుడు, రా గోపి, రావయ్యా లోపలికి. మీ ముగ్గురు ఇలా కలిసి రావడం చూస్తుంటే నాకెంత ఆనందంగా ఉందో. మీరు ఇలా వస్తారని అస్సలు ఊహించలేదు. రండి, లోపలికి రండి. ఏంటయ్యా, గుమ్మం దాకా వచ్చి లోపలికి రావడానికి వెనక ముందు ఆడుతున్నారు? కొడుకుని అల్లుడిని తీసుకుని లోపలికి రావయ్యా. ఆకాష్, మనం దీని మర్యాదలు అందుకోవటానికి గాని వండి వారిస్తే తినిపోవటానికి గాని రాలేదు. పంచాయతీ పరిష్కారానికి అంతకన్నా రాలేదు. రాణి ఇక్కడికి వచ్చిందో లేదో కనుక్కో. వచ్చుంటే బయటికి పిలవ మనం. అత్తయ్య, రాణి ఇక్కడికి వచ్చిందా? వచ్చింది అల్లుడు గారు. అది లోపలే ఉంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియక బస్ స్టాప్ లో కూర్చొనుంది. నేను కనపడకుండా పోయిన వాసు తిరిగి రావాలని ఆ దేవుణ్ణి ప్రార్థించడానికి వెళ్ళాను. అక్కడిది కనపడితే ఇంటికి తీసుకొచ్చాను. అల్లుడు గారు, మీ ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఇప్పుడే అది నాతో చెప్పింది. నా గుండెలు అవిసిపోయాయి. ఒంటరి ఆడపిల్లని అలాగేనా మాట్లాడేది? అల్లుడు, అసలు ఏం జరిగిందని వివరాలు తెలుసుకోవటానికి మనం ఇక్కడికి రాలేదు. రాణి ఉందని తెలిసింది కదా, వెళ్ళండి, వెళ్ళి తీసుకురండి. రాణి, ఆకాష్, రాణి, ఆకాష్, రాణి, ఊరుకో రాణి, ఊరుకో, ఏడవకు. రాణి, ఎందుకు ఇలాంటి పిచ్చి నిర్ణయాలు, పిచ్చి పనులు చేస్తావు? నీకేదైనా ప్రాబ్లం వస్తే నాతో చెప్పొచ్చు కదా. నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు తెలుసు కదా. కనీసం ఒక్క ఫోన్ అయినా చేయకుండా ఇలా వచ్చేస్తే ఎలా? నువ్వు కనపడకుండా పోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా? నన్ను క్షమించు ఆకాష్. మీ అక్కయ్య, మీ నాన్నగారు అలా మాట్లాడేసరికి నేను తట్టుకోలేకపోయాను. ఆవేశంలో ఏం చేయాలో తెలియక ఈ నిర్ణయం తీసుకున్నాను. మనుషుల జీవితాలు ముఖ్యం కానీ డబ్బు కాదు కదా రాణి. నిన్ను అలా అన్నారని ఇంట్లో అందరినీ కోపగించుకుని వచ్చాను. పదరాణి, వెళ్దాం. క్షమించు ఆకాష్, నన్ను బలవంతం చేయకు. నేను రాలేను. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకు. 30 తులాల బంగారం తీసుకొని మీ ఇంటికి వచ్చాను. కానీ నాకు ఆ ఇంట్లో గౌరవం లేదు. అస్తమాను దరిద్రపు దానివి, నష్ట జాతకురాలివి, దురదృష్టవంతురాలివి, నీ జాతకం మంచిది కాదని చాలా హీనంగా మాట్లాడుతున్నారు.